యేసయ్య వ్యభిచారాన్ని అసహ్యించుకున్నాడు. వ్యభిచారం అనే మాట ఆయన భరించలేడు. కానీ వ్యభిచార స్త్రీని తన పాదములు ముద్దు పెట్టుకొని ఇచ్చాడు. అక్కడున్న పెద్ద మనుషులేమో దాన్ని లాగేవాడు తంతే బాగుండు కదా అన్నట్టు చూస్తున్నారు. తన్నాల్సింది వ్యభిచారాన్ని. ఆ పాపము చేత లొంగదీయబడిన ఒక బలహీనురాల్ని కాదు, పాపాన్ని ద్వేషిస్తున్న సమాంతరంగా పాపిని ప్రేమించగలగటం యేసయ్య విధానం. లోపల పాపం మీద మమకారం ఉంటుంది. పాపం చేసిన వారిని మాత్రం విపరీతంగా ద్వేషించడం, ఉగ్రత కుమ్మరించేయటం, తామేదో పరిశుద్ధులమన్న ప్రదర్శనకు పనికొచ్చే పనికి మాలిన ప్రయత్నం. యేసు ప్రభు వారు రాయి పరిశుద్ధుడు ఏంట్రా అన్నాడు. రాళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి, ఒక్కడు లేడు గ్రౌండ్లో. దేవునికి స్తోత్రం. ఆ వ్యభిచారము చేసిన ఆ పర్టికులర్ కేసులో వ్యభిచారి కూడా ఆడు కూడా ఒక రాయి పట్టుకొచ్చాడంట. అది దరిద్రంలో పరాకాష్ట. అంటే ఈ సమాజం అంత నీచమైంది. ఏ కాలంలోనైనా, ఏ కాలమైనా అంతే.